ఒకళ్ళు ఇలా మార్కెట్‌ని స్టార్టింగ్‌లోనే రైజ్ అప్ చేసి దాని తర్వాత మార్కెట్ అనేది ఒక కన్సల్టేషన్ అవుతుందనమాట. ఇదంతా ఎక్స్‌పైరీ డేట్ స్ట్రాటజీ అనమాట. సో, మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్‌లో ఎప్పుడైతే హ్యూజ్‌గా మార్కెట్‌లో రియాక్ట్ అయిందో చాలామంది బిగినర్స్ లేదంటే నార్మల్ జాబ్ నార్మల్ ఒక 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ట్రేడర్స్ ఏంటంటే ఇక్కడ చాలామంది కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే మార్కెట్ హ్యూజ్‌గా రికవర్ అయింది కాబట్టి మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్తుందని. సో, వాళ్ళందరికీ ట్రాప్ గురైందని చెప్పాలి. సో, మార్కెట్ చూసారా హ్యూజ్‌గా ఫాలో అయింది. సో, తర్వాత మార్కెట్ కొంతమంది స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ చాలామంది ఇక్కడ మళ్ళీ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నారు. ఎందుకు అంటే మార్కెట్ చూసారా ఇక్కడ ఒక క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఇంకా రికవర్ అవుతుంది. ఇక్కడ బయర్స్ నుంచి మంచి సెల్లర్స్ నుంచి రిజెక్షన్ వచ్చింది కాబట్టి బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు. అని ఇక్కడ చాలా మంది కాల్ ఆప్షన్ ప్లాన్స్ వాళ్ళకి కూడా ఖచ్చితంగా లాస్ వస్తుందని చెప్పాలి. అందుకే ఫ్రెండ్స్ మనం ఆచితూచి అంటే ఎంట్రీ ఇచ్చే ముందు మనం ఒక ప్రీ చెక్ చేసుకున్న తర్వాతే మనం ఎంట్రీ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఇది ఎక్స్‌పైరీ డే కాబట్టి మనం 1:1 రేషియోలో ట్రేడ్ చేసుకున్నాను. మంచి ప్రాఫిట్‌గా అయితే బుక్ చేసుకున్నాను. ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్ది చెప్తా చూడండి. సో, రేపు మార్కెట్